ఏదైనా ప్రభుత్వ నిర్ణయం మీద వ్యతిరేకత ఉందా లేకపోతే ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలన్నా మీరు నిరసన చేసే హక్కు మీకు ఉంది. కానీ వ్యక్తిగతంగా ఒక వ్యక్తి మీద, ఒక వ్యక్తికి, ఒక పార్టీకి సంబంధించిన ఆఫీస్ మీద చేసే హక్కు ఉందని చెప్పేసి భావించట్లా. కేవలం కొంతమంది ఏదో కలగటమో లేకపోతే లేని అపాయాలు సృష్టించడమో, నేనేదో ఎన్టీఆర్ జిల్లా వద్దన్నారు పార్సాది గారు అని ఒక ప్రచారం తీసుకొచ్చి కేవలం ప్రతిపక్షం కొంతమంది వ్యక్తులు అబద్ధపు ప్రచారాల మీద బ్రతకడం అలవాటు పడుతున్న మూలంగా ఇటువంటి అపోహలు సృష్టించడం కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఎన్టీఆర్ వద్ద నేను ఎక్కడ చెప్పడా, క్యాబినెట్ లో కూడా మాట్లాడాను. సార్ మీరు రోజులో కూడా మీరు హామీ ఇచ్చారు, దయచేసి ఎప్పుడైతే ఈ సబ్జెక్ట్ గురించి డిస్కషన్ వచ్చిందో క్యాబినెట్ లో ఆ రోజు కూడా చెప్తే పార్సాది నేను రోజు వచ్చినప్పుడు చెప్పానని చెప్పేసి కూడా ఆయన ముఖ్యమంత్రి గుర్తు చేసుకోవడం జరిగింది. ఇటీవల కమిటీకి కూడా చెప్పడం జరిగింది. కానీ ఒక బాధ్యత కలిగిన మంత్రిగా డిమాండ్స్ చాలా ఉన్నాయి. ఐకలూరు కృష్ణా జిల్లాలో పెట్టాలని, మనది కృష్ణా జిల్లా కానీ ఎన్టీఆర్ జిల్లా కానీ పెట్టాలని అవి ప్రపోజల్స్ ఉన్నాయి. కృష్ణాలో పెడతారా లేకపోతే ఎన్టీఆర్ లో చేస్తారా, ఇవన్నీ కూడా ప్రభుత్వం రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకుని జిల్లాలన్నింటినీ కూడా పునర్విభజించేటప్పుడు అనుకూలంగా ఒక ఇబ్బంది లేని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకుంటుందని చెప్పాను తప్ప ఒక బాధ్యత కలిగిన వాళ్ళు మన డిమాండ్, మన నియోజకవర్గ ప్రజల డిమాండ్ ని ప్రభుత్వం తీసుకెళ్లాను. దానికోసం నేను ప్రయత్నం చేస్తున్నాను. కానీ అపోహలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం అది కరెక్ట్ కాదని చెప్పేసి మనం చేస్తాను. ఎప్పుడైనా సరే నియోజకవర్గ ప్రజల ఆకాంక్షల్ని నాకు తప్పకుండా సాకారం చేయడానికి నా వంతు కృషి ఎప్పుడు చేస్తానని చెప్పేసుకోవాలి. ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. మరి కొంతమంది కావాలని కులాలను రెచ్చగొడటం, విద్వేషాలు రెచ్చగొట్టడం, లేకపోతే గ్రూపులు సృష్టించడం ఇవన్నీ కూడా చేస్తా ఉన్నారు. సరే మీ స్వార్థం కోసం ఏం చేసుకోవడానికి ఏ అభ్యంతరం లేదు. కానీ కులాల మధ్య తగాదా తీసుకొచ్చే విధంగా ప్రవర్తించినా లేకపోతే ఏదైనా సృష్టించినా దాన్ని మాత్రం సహించబడని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. కేవలం బలహీన వర్గాన్ని అవమానించే విధంగా, దళితులను అవమానించే విధంగా మీరు వ్యాఖ్యానాలు చేసినా దాన్ని కూడా సహించమని చెప్పేసి సందర్భంగా మనం చేస్తాను. నా అభిప్రాయం అన్ని వర్గాలు కూడా గౌరవించబడాలి, అన్ని వర్గాలు కూడా సమానమైన అవకాశాలు లభించే విధంగా చేయాలి అనేది నా తాపత్రయం చెప్పేసి మనం చేస్తాను. నాదైతే ఒకటే లక్ష్యం. కొంతమందికి ఉంది, సాది గారి దగ్గరికి అందరూ వెళ్ళిపోతున్నారు తిన్నగా, మా నాయకత్వం ఏమైపోతుంది, మేము సాది గారిని ఈసారి ఆ సంగతి చూస్తామని. ఎప్పుడు ఏ అవకాశం వచ్చినా నా సంగతి చూసుకోండి. భగవంతుడు మీకు హక్కు ఇచ్చాడు, ఏ రోజైనా నా సంగతి చూసుకోవచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా లాగేస్తాను. కానీ నేనున్నంత వరకు ఏ పేదవాడు కూడా నాకు ఎటువంటి అండా దండా లేదు, నాకు రాజకీయ సపోర్ట్ లేదు, నా సమస్యకి నేను ఎవరికి చెప్పుకోను అని చెప్పేసి బాధపడని పరిస్థితులు. నాకు సమస్య ఉంటే రోజులో మా పార్థసారథి ఉన్నారు, అమరావతిలో మా చంద్రన్ ఉన్నాడు, లోకేష్ ఉన్నారు, పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్పేసి ధైర్యాన్ని కలిగించాలనేదే నా ఆలోచన, నా లక్ష్యం అని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను. ఈ లక్ష్యం గురించి మీకు ఎటువంటి అభిప్రాయ భేదాలున్నా నేను లెక్క చేయడానికి కూడా ఈ సందర్భంగా నేను చాలా స్పష్టంగా చెప్తానని చెప్పేసి మనం చేస్తాను. అన్ని వర్గాన్ని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉంది. అందరికీ సమానమైన అవకాశాలు రావాలి. తప్పకుండా సీనియర్ని లేదా పెద్దల్ని గౌరవించే సంస్కారం నాకు ఉందని చెప్పేసి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.